శుక్లం వరదం రంగనాథ్. కాదండి, సత్యం. నా పేరు చెప్పాను, ల్యాండ్ చూడడానికి వచ్చాను. బస్సు బయటే ఉందండి, మీరు వెళ్ళి కూర్చోండి, బయలుదేరదాం. ఇదిగో తీసుకో. వీళ్ళు సైట్ కొంటారో లేదో గానీ వీళ్ళ మొహాలకి బిస్కెట్లు, కూల్ డ్రింకులు. హై అమ్మాయి, రాపిల్లా బాగున్నావా? ఎక్కి కూర్చో, వచ్చేస్తున్నా. రా తాత. తాత కాకపోతే మరి ఓ నువ్వా? సరేరా. ఇప్పుడు మాత్రం యూత కడ్డి పట్టుకొని పైకి ఎక్కు. నువ్వు చెయ్యి పట్టుకొని పైకి. సత్యం, గుడ్ మార్నింగ్ సత్యం. ఓ మణి అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదో నీ దయవల్ల బాగానే ఉన్నాను. నా దయ్యం ఉందన్నా, అంత దేవుడి దయ. ఏంటి అంత మాట అనేసావు? పోయినసారి నీ ద్వారా అరకులో ఫ్లాట్ కొన్నాను కదా, దాన్ని డబుల్ రేట్ అమ్మేశాను. ఓ, ఆ డబ్బుతోనే నువ్విప్పుడు ఏ చోటు చూపిస్తావో అక్కడ 2 ఫ్లాట్లు కొనాలని వచ్చాను. థాంక్స్ అన్నా. మీరు వెళ్ళి బస్సులో కూర్చోండి, నేను దేవుడు దండం పెట్టుకుని వచ్చేస్తాను. ఏది పోయినసారి ముఖ్యం ఆ దేవుడే కదా? అదే దేవుడే అన్న. బాగా ముక్కు, నీకు కమిషన్ రావాలి, నాకు డబ్బులు కట్టలుగా వచ్చేయాలి. మీరు వెళ్ళి బస్సులో కూర్చోండి. సరే. నమస్తే నగేష్. రామనేనా? ఏమయ్యా కొంచెం చెయ్యండి. చేతులు గలీజ్గా ఉన్నాయి, పైగా నేను బ్యాచులర్ ని. పర్లేలే, నువ్వు గలీజోడివేగా. నా చేయి గలీజ్ అవుతుందిగా, తర్వాత నువ్వు పెట్టేది నేను ఎలా తింటాను? తెలివేను. నువ్వు పెట్టేదైనా నీట్గా ఉంటుందా లేదా? నమస్కారం తమ్ముడు. ఇక్కడ కింద. నమస్కారం తమ్ముడు. నమస్కారం. దేవుడు పట్టాలనాగా, అందుకే షూ ఇప్పుదామని కింద కొంగే. అది నాకు నా వైఫ్ కు మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నాం. సండే కదా, అందుకే పిల్లల్ని కూడా తీసుకొచ్చే. అందరూ మీ పిల్లలేనా? అంత మన పిల్లల లాంటి వాళ్ళే, కానీ ఆ పక్కనుందే అది నా మర్రతలు. సెకండ్ ఆఫర్ లో వచ్చాయి. ఊరికే తమాషా కన్నానే, తమ్ముడు సైట్ ఇప్పించాలిగా. ఏ తమ్ముడు? మీరు వెళ్ళి బస్సులో కూర్చోండి, అడ్జస్ట్ తమ్ముడు చేసుకోండి. మంచోడు, పిల్లలు కొంచెం ఎక్కించు తమ్ముడు. నేను ఎందుకు ఎక్కించాలి? కన్నది మీరు కదా. ఎవరికి తెలుసు, అలాగని మా ఆవిడ చెప్తుంది. తమాషా కానీ కన్నానే. వీళ్ళిద్దరు వచ్చాం మీ జెరాక్స్. అయ్యో, వాళ్ళు పక్కింటి పిల్లలయ్యా. ఓ రెండిళ్ళ పూజారివా? అందుకేనా పదే పదే పక్కింటికి వెళ్తున్నారు? టీవీ చూడడానికి. ఇంటికి పదండి, నేను మీకు యాక్షన్ సినిమా చూపిస్తాను. మళ్ళీ అమ్మాయి. నీ వాట్సాప్ నెంబర్ ఇస్తావా? ఎవరయ్యా ఫ్యాన్ వేసింది? అటువైపు తిప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఐ మిస్టర్ సత్యం. అవునండి. ఈ ఆఫీస్ మీదేగా? అవునండి. సత్యం రియల్ ఎస్టేటా? అవునండి. మీరు? సుభాషిణి. నైస్ నేమ్, కానీ నేను దాని గురించి అడగలేదండి. ఫోటో ఎందుకని తీస్తున్నారు? జస్ట్ ఫర్ ప్రూఫ్. ప్రూఫా? అదేం లేదండి, ల్యాండ్ చూడడానికి మేము రిజిస్టర్ చేసుకున్నాం. ఓహో, వెరీ గుడ్. వెళ్ళి బస్సులో కూర్చోండి, బయలుదేరదాం. హాయ్, ఐఎమ్ సతీష్, ఏసీపీ. ఏసీపీ? ఆడికి కమిషన్ పార్ట్నర్ అండి, ధైర్యంగా చెయ్యివ్వండి. నో నీడ్. బట్ ఐ నీడ్. వదినా చెప్పు, కాస్త లూజ్గా అక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి అక్క. మరి మీకు? నాకు ఇంకా వయసు అవ్వలేదు. కోయ్. అందరూ ఎక్కే. బాహుబలి బాగుంది కదా? బాగుంది. అందరూ ఎక్కేసినట్టేనా? అందరూ ఎక్కేసినట్టే. బయలుదేరొచ్చుగా? బయలుదేరదాం. ఇక్కడ 2 ఫ్లాట్లు కొనాలని వెళ్తున్నాను. సత్యం, అదే దేవుడు కదా? అదే దేవుడు. అయితే ఓకే. బయలుదేరు. పిల్లలకే 2 మిడుపు, లేకపోతే నీళ్లు కావాలంటారు. రేయ్, వీళ్ళకి నీళ్ళు ఇవ్వరా? అయ్యయ్యో, నీళ్లు అడిగితేనే జ్యూస్ కొనివ్వడం నాకు అలవాటు. నువ్వు? నేనే, లేకపోతే నువ్వా? అయినా జ్యూస్ నీళ్లు ఒకటే రేటు. అయితే అవి 2 ఇవ్వు, ఇవి 3 ఇవ్వు. విషయం కూడా అదే రేటు, ఇవ్వనా? అది నువ్వు తాగు. నీలాంటి వాళ్ళని బండెక్కించినందుకు విషయం నేను తాగాలి. నాకు దాహం వెయ్యట్లా. దాహం వెయ్యకపోయినా పర్వాలేదు, ప్లాస్టిక్ బ్యాగ్ ఇచ్చానుగా. వాడు ఏమేమి ఇస్తాడో అవన్నీ నొక్కే సందో తొక్కే. వారం వరకు అదే మీకు లంచ్. ఓకే ఓకే. అంటే నువ్వు సైట్ కొనడానికి రావట్లేదు? మరీ నచ్చితే అప్పుడు బుక్ చేద్దాం. అది చూద్దాం. చాలా చాలు చాలు. మీరు తీసుకోండి. ఏమైంది? పొరపాటున మాకు సైట్ నచ్చక మేము దాన్ని తీసుకోకపోతే వెళ్ళేటప్పుడు బాగా మెక్కెళ్ళారని మా మీద నిందేస్తారు. అయ్యో, నేను అలా మాట్లాడండి. తీసుకోండి. వద్దండి, వచ్చేటప్పుడు అడిగి మరీ తీసుకుంటాం. సైట్ నచ్చి కొంటేనే. ఏసీ బాగా చలేస్తుంది.
ఏటయ్యా కట్నేస్తున్నావు సినిమా వేస్తే కనిపించదుగా. కనిపించే సినిమా ఎందుకు వేస్తున్నావు? బాగా అడిగావు. గొప్పోడివే. చూడండి, వెలుతుల్లో సినిమా కనిపించదుగా, అందుకే వేస్తున్నా. 3 గంటలు బోరు కొట్టకుండా ఉండడానికి సినిమా వేస్తున్నారు. సైడ్కి వెళ్ళడానికి 3 గంటలు పడుతుందా? అవును, అరకుకి చాలా దగ్గర అని చెప్పారు ఆ కదా. దగ్గర ఎంత దూరం అని అడుగుతున్నా. అదేనయ్యా 3 గంటలు. ఏ సినిమా వేస్తున్నారు? రామ్ చరణ్ ధృవ. ఇలా చూడండి, దొంగ సీడీలు వేస్తే ఒప్పుకోను. ఒరిజినల్ అంటే ఎన్టీఆర్ నరసింహారావు ఉన్నాయి. లేటెస్ట్ అంటే దొంగ సీడీలే ఉన్నాయి. ఏమయ్యా, దొంగ సీడీలు చూడటం తప్పని తెలీదా? అయితే అంతాక్షరి ఆడదామా? అయ్యయ్యో అవన్నీ బోరు. డబ్ స్మాష్ లేటెస్ట్ తెలుసా? అయితే నేను నా ఫోన్ ఇస్తాను, సరే. రికార్డ్ చేసి ఇవ్వండి, టీవీ కనెక్ట్ చేసి అందులో చూద్దాం. తీసుకెళ్ళి ఆ. నువ్వే మొదలెట్టావుగా, నువ్వే స్టార్ట్ చెయ్యి. అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసు అయినా నీ స్టైలు అందం ఇంకా నిన్ను ఎంత బాగా చెప్పేవే. వీరబాబు, వేరియేషన్ స్టార్ వీరబాబు. సూపర్ అండి. థ్యాంక్ యూ. నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, అన్నం తినే ముందు, ఆరు బయటకు పోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా? ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీ. చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. పేరు చెప్తే కానీ తనులు తినవా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. నెక్స్ట్ ఎవరు? అందరూ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు EMI బ్యాలెన్స్. మామా పాట ఆపేసావేంటి మావా నువ్వు? నీ సంగీత సాగరంలో దబదబా ఈత కొడదామని ఎంతో ఆశగా వచ్చి నన్ను నిరాశపరచక మామా. పాడు మామా, పాడమంటే. ఇప్పుడు మీరు సత్యం, మీరు చెప్పండి. అదే నాకు రాదండి, వద్దండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. సూపర్. అందరూ నిద్ర లేవండి, 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 త్వరగా దిగాలి. రండి 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 రండి. సింగపూర్ వచ్చింది, దిగండి. సింగపూర్ వచ్చింది, దిగండి. సింగపూర్ లో అమరావతిని డెవలప్ చేస్తారని చెప్తున్నా. ఎక్స్ప్రెస్ లేకుండా ఇల్లు కూర్చోపో. వెళ్ళు వెళ్ళు. రా, 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 త్వరగా. బాబు భోజనాలు ఎక్కడ? తమ్ముడు భోజనాలు ఎక్కడ? అటువైపు. చిన్నప్పటి నుంచి అదే జాసలో ఉన్నాం. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి మెక్కు. ఏ సుబ్బా ఇలా చూడు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ రాబోతోంది, కార్ పార్కింగ్ ఉంది, ప్లే గ్రౌండ్, స్కూల్, మల్టీప్లెక్స్, ఎంత పెద్ద హాస్పిటల్, గుడి, చర్చ్, మసీద్, లైబ్రరీ, హాస్టల్, జిమ్, వైన్ షాప్ కూడానా? ఒక్క బీచ్ బోర్డు మాత్రమే లేదు. తమ్ముడు ఒకటేయమ్మా. మెక్కడానికే వస్తారు. తమ్ముడు ఇంకొకటి. ఇవాళ పెళ్లి భోజనాలు అనుకున్నారా ఏంటి? తమ్ముడు ఇంకొకటే ఒకటి. ఇక్కడ దాకా మెక్కండి, షుగర్ వచ్చి వస్తారు. థ్యాంక్స్. దానికి ఇంకా టైం ఉంది. దోసెట్ 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 మొత్తం దోసె. లేదండి, చెట్ల కాయలు కాయవు, ఊరికే నీడ కోసం పెట్టండి. ఏంటి నీడ కోసం దేనికండి? తినడానికి కాయలు కాసే నడచ్చు కదా. అదిగో గొడ్లు తింటున్నాయి కదండి. ఏంటి మనుషులు తినేది అడిగితే గుడ్లు తినే చూపిస్తారంటే? ఏంటి నేను ఏ అడుగుతున్నాను సత్యం, ఇలా కదా, చూడు. నేను అడిగితే ఏయ్, సమాధానం నువ్వు నోరు చెప్పండి. మూయవయ్యా. ఎప్పుడు చూసినా తిండి గురించి మాట్లాడుతావు బకాసురులాగా. సత్యం, 2 తీసుకుంటా అని చెప్పాను కదా, 3 ప్లాట్లు తీసుకున్నాను. అయితే మీరే కదా ప్రెసిడెంట్. ఇంకా ఆ? నేను ప్రెసిడెంటా? అవును, మీకున్న తెలివి అందరికీ మీరే ప్రెసిడెంట్. మర్యాద పొగడకయ్యా. 3 ప్లాట్లు తీసుకున్నారు, అందరూ చప్పట్లు ఏయ్, నువ్వు చప్పటి కొడతావేంటయ్యా? 3 ప్లాట్లు తీసుకుంటే 6% అవుతాడు కదా, నేను 4 తీసుకుంటాను. నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అన్న, కార్నర్ ప్లాట్ అడగండి. వాడిని వదిలిపెట్టేయలేదు. అడుగురండి. దున్నపోతా, తిండి తిని దొబ్బేద్దాం అనుకున్నావా? పద, కట్టు. కడతాను కదా, అంత కరెక్ట్ గా ఉందో లేదో లెక్కేసుకోండి. దేశంలో చిల్లర్లేక వస్తుంటే నీ దగ్గర ఇంత చిల్లర. ఎన్నో రోజులుగా కమిషన్ వ్యాపారం చేస్తే వచ్చింది చిల్లర. కమిషన్? ఆ కమిషన్ కాదు, కష్టపడితే వచ్చింది. ఇక్కడ సైట్ ఒక్క నిమిషం అండి. మాట్లాడతాను. ఈ ఏంటండి ప్లాట్ ఎంత రేట్ అండి? ఇదా? మీకు లేదా? రండి తగ్గించమని అడుగుదాం. హలో, మీరు మా కోసం ఏమీ తగ్గించి ఇవ్వక్కర్లేదు. అందరికి ఏ రేట్కి ఇస్తారో మాకు అదే రేట్కి ఇవ్వండి. ఏంటి? ఓకే. ఏమండి, మీరు నరసింహ సినిమా చూసారా? ఎందుకు?
అందులో ఉన్న హీరోయిన్ లాగే ఉన్నారండి. వదినా నీ నచ్చ సౌందర్యలా ఉన్నానని చెప్పి వెళ్తున్నారు కదా. నీలంబరని కూడా అనుకోవచ్చు. శుభా లుక్ అలానే ఉంది.